6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ 2వ తారీఖున సూర్యగ్రహణం ఏర్పడబోతూ ఉన్నది. ఆ గ్రహణం యొక్క ప్రభావం కనిపించినా కనిపించకపోయినా అన్ని రాశుల మీద కూడా ఉంటుంది. ఎందుకంటే అక్టోబర్ 2కి ఇంకొక విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది. మహాళయ పక్షములలో అమావాస్య తిథి ఆ రోజు. మరి ఎప్పుడైనా సరే గ్రహణాలు ఏర్పడ్డప్పుడు ఈ తద్దినాలు కానీ లేకపోతే పిండ ప్రదానాదులు కానీ పితృకర్మలు కానీ ఏమి ఆచరించరు. మరి అలాంటప్పుడు మరి మహాళయ పక్షంలో అమావాస్య అంటే ఆ రోజే ప్రత్యేకించి పితృకార్యక్రమాలు చేసేటువంటి వారు చాలామంది ఉంటారు. వారందరిలోనూ ఒక సందేహం, మరి గ్రహణం ఏర్పడుతుంది కదా, ఈ పితృ కార్యక్రమాలకి ఇదేమైనా ఆటంకంగా మారుతుందా మారదా అనేటువంటి విషయంపై చాలా సందిగ్ధత నెలకొంది. అలాగే కొంతమంది అనవసరంగా దీని మీద రాద్ధాంతం చేస్తున్నారు. ఈ గ్రహణం కనబడకపోయినా కనిపించినా దాని ప్రభావం నీ మీద ఉంటుంది అంటే, ఈ ఉదాహరణకి మీరు చూడండి, మీరు వర్షంలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా తడుస్తారంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. మీరు వర్షంలోకి వెళితేనే తడుస్తారు, వర్షంలో వెళ్లకుండా ఇంట్లో ఉంటే తడవరు కదా. అక్కడెక్కడో వర్షం పడుతుంది, మీరు ఇక్కడ ఉన్నారు, తడవరు. వర్షంలోకి వెళితేనే తడుస్తారు. అలాగే ఒక గ్రహణం తాలూకు ప్రభావం అది కనబడినటువంటి ప్రాంతంలోనే ఉంటుంది. మన ధర్మశాస్త్రాల్లో ఇప్పటికీ ఈ మాట చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అయినప్పటికీ కొంతమంది కావాలని దీని మీద అనేక రకాలైనటువంటి అపోహలు సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ మాధ్యమం ద్వారా చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, ఈ గ్రహణం భారతదేశంలో కనబడదు. కాబట్టి భారతదేశంలో నివసించేటువంటి మనం ఎవ్వరము కూడా ఈ గ్రహణం తాలూకు ప్రభావాలకి లోను కాము. అలాగే గ్రహణ నియమాలను ఏ విధంగానూ కూడా మనం ఆచరించవలసినటువంటి పని లేదు. ఈ గ్రహణం కనబడలేదు కాబట్టి ఆ గ్రహణం తాలూకు ప్రభావం కూడా మన మీద పడదు. ఈ విషయాన్ని మీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఈ గ్రహణం తాలూకు ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారో వారిని మీరు ఖచ్చితంగా ప్రశ్నించాలి. మీరు ఏ శాస్త్ర సమ్మతమైనటువంటి మాటలను మాట్లాడుతున్నారో, దీనికి ప్రమాణం ఏంటి అనేటువంటి విషయాన్ని శ్లోకపూరితంగా ఋషిప్రోక్తంగా చెప్పమని చెప్తే అటువంటి వాళ్ళ ఆగడాలు ఇంకా సాగకుండా ఉంటాయి. కాబట్టి అందరికీ చెప్పేటువంటి విషయం ఏంటంటే, గ్రహణం లేదు, గ్రహణ ప్రభావం లేదు. అయితే ఈ గ్రహణం చిలీ, పెరు, అర్జెంటీనా లాంటి సౌత్ అమెరికన్ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కనబడుతూ ఉన్నది. అయితే ఇది చాలా అందమైనటువంటి గ్రహణం, ఎందుకంటే కంకణాకారమైనటువంటి సూర్యగ్రహణం. ఇది అర్జెంటీనా, చిలీ, పెరు ఇటువంటి సౌత్ అమెరికా ప్రాంతాల్లో నివసించేటువంటి వారిపై మాత్రమే ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ పుట్టి అక్కడికి వెళ్ళినటువంటి వారు కూడా సరే, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళలో కన్యా రాశిలో కేతుగ్రస్తమై ఈ గ్రహణం సంభవించబోతూ ఉన్నది. కాబట్టి మన వాళ్ళు ఎవరైనా కొంతమంది కనుక అక్కడ ఉంటే, అర్జెంటీనా, చిలీ, పెరు అటువంటి ప్రాంతాల్లో ఉంటే కనుక కన్యా రాశి వారి ఈ గ్రహణాన్ని చూడకూడదు, మిథున రాశి వారి ఈ గ్రహణాన్ని చూడకూడదు, కుంభరాశి వారి ఈ గ్రహణాన్ని చూడకూడదు, తులారాశి వారి ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఈ 4 రాశుల వారు కూడా చూడకూడదు. కుంభము, మిథునము, కన్య, తుల ఈ 4 రాశుల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. చూడకుండా యథావిధిగా దానానికి సంకల్పించినటువంటి విధానంలో మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇది కేతుగ్రస్తమవుతూ ఉన్నది కాబట్టి ఒక రాగి పాత్రలో ఉలవలు తీసుకుని, కొన్ని గోధుమలు తీసుకుని, ఒక వెండి సూర్యబింబము, వెండి సర్పపు ప్రతిమ, అది ఇంత ఉండొచ్చు మన శక్తి కొద్ది, ఇంత కూడా ఉండొచ్చు. అది సంకల్పపూర్వకంగా మమ జన్మరాశి సూచిత, మమ జన్మరాశి వశాత్ గ్రహణ సూచిత సర్వారిష్ట శాంత్యర్థం అనే సంకల్పం చెప్పుకొని దానం ఇస్తే ఈ గ్రహణం తాలూకు దోషమంతా కూడా తొలగిపోతుంది. కాబట్టి మన భారతదేశంలో మహాళయ అమావాస్యకి దీనికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మహాళయ అమావాస్య రోజున చేసేటువంటి పితృపక్ష కార్యక్రమాలను యథావిధిగా మనం ఆచరించవచ్చును. దానిలో ఏమాత్రం కూడా సందేహం లేదు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి తెలియజేస్తున్నాను. స్వస్తి.